ఎవరు చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు ఈ ప్రశ్న. "నాకేం టాలెంట్ ఉందో తెలీదు సార్" అంటారు. "నాలో ఏంటి ఆ సూపర్ పవరో నాకు తెలీదంటారు." ప్లీజ్ ప్రయత్నం చేయండి ఓ 10. లైఫ్‌లో ఎప్పుడైనా బయటికెళ్ళి ట్రై చేస్తే కదా! ఒక కంపెనీలో పని చేయి, ఒక బయటకెళ్ళి ఒక సినిమా తీయి, ఒక ప్రోగ్రామ్ సినిమా తీయడం అంటే అసలు ఎలా అవుతుందో షూటింగ్ చూడు. సో, యూ ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్ థింగ్స్. నీకెందులో మనస్సు అంటుకుంటుంది అనేది తెలుస్తుంది. చాలామంది లైఫ్‌ని చాలా సూపర్ఫిషియల్‌గా బ్రతికేసి, అసలు నేను ఏం చెయ్యగలను అన్నవి రుచే చూడరు. ఇప్పుడు నేను కొండలెక్కగలనా? లేకపోతే సముద్రాలు ఈదగలనా అని తెలియాలి అంటే, ఓసారి నీళ్ళ దగ్గరికి, ఓసారి కొండల దగ్గరికెళ్ళి ట్రై చేయాలి. మనకు ఆ వైబ్ సెట్ అవ్వడం అంటారు కదా! ఇప్పుడు జెన్‌జీ కిడ్స్ నాట్ వైబ్ అంటారు కదా! యాక్చువల్‌గా మనం వైబ్ సెట్ చేయాలి. దట్ నేను ఒక్కరోజు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి చూసొస్తా అసలు ఏముంది చుట్టుపక్కల. అసలు నా లైఫ్‌లో నేనేం చేస్తే నాకు బాగుంటుంది. ఇది డిసైడ్ కావాలి అంటే, నా లైఫ్‌లోకి రావాలి అంటే అందరికీ కోర్‌లో లోపల ఒక నీడ్ ఉంటుంది. ఆ నీడ్‌ని పట్టుకుంటే, ఆ నీడ్‌ని సాటిస్ఫై చేసే పాయింట్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డబ్బు సంపాదించాలి అని ఉంటుంది. దానికే మార్గాలన్నీ. అటు చదువుకొని ఏదైనా ప్రొఫెషనల్ అయి సంపాదించినా, అటు బిజినెస్‌తో సంపాదించినా, ఇంకేదైనా వ్యాపారం చేసుకొని సంపాదించినా, కోర్ ఏంటి? డబ్బు గావాలి. కానీ చాలామంది అక్కడ ఆగిపోతారు. యాక్చువల్‌గా కోర్ ఏంటంటే, హ్మ్. నన్నందరూ గొప్ప అనుకోవాలి. అది కోర్. నేనిట్లా ఎళ్తుంటే అబ్బా! ఈడేం సంపాదించుంటారు అని అనుకోవాలి అనేది కోర్. సో, యాక్చువల్‌గా మన లోపల కోర్ డీప్‌గా మన నీడ్ 4, 5 ఒకటి ఫేమస్ అవ్వాలి. 2 డబ్బు నాకు ఎడిక్వేట్‌గా ఉండాలి. డబ్బు సంపాదించడం కాదు. నాకు డబ్బు బాగా ఉండాలి అని అనుకుంటారు కోర్ లోపల. దాని తర్వాతొచ్చేసి పవర్. కొంతమందికి పవర్. దే వాంట్ పవర్. ఆ పవర్ కోసం ఎన్ని పనులన్నా చేస్తారు. సో, పవర్.